నమస్కారం. తెలంగాణలో రాబోయే గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్కు సంబంధించి జరిగిన లేటెస్ట్ చేంజెస్ గురించి, అలాగే వివిధ రకాల పోస్టుల గురించి అభ్యర్థులు అడిగిన రకరకాల ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో చూద్దాం. క్యాబినెట్కి సబ్మిట్ చేసిన రిపోర్టు ప్రకారం ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్లో 19,000కు పైగా పోలీస్ కానిస్టేబుల్స్ మరియు 400కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఇతర శాఖల్లో 1000కి పైగా కానిస్టేబుల్కి సమానమైన పోస్టులు, 200కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకి సమానమైన పోస్టులు ఉన్నాయి. క్యాబినెట్ లిస్టులో లేని కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ 200, కమ్యూనికేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 20 మరియు ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఏఎస్ఐ 20 పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ ఫైల్ ఆర్థిక శాఖ ఆమోదంలో ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ని జిల్లా పోస్టుగా, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ని జోనల్ పోస్టుగా విభజిస్తూ ఈ మధ్య ఉత్తర్వులు వచ్చాయి. దీంతో 1-2 నెలల్లోగా నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పవర్ సెక్టర్ జాబ్స్ 50,000 జాబ్స్లో భాగం కాదని మన ఛానల్లో ఎప్పుడో చెప్పడం జరిగింది. అందుకే క్యాబినెట్ లిస్టులో కేవలం టీఎస్ రెడ్కో పోస్టులు మాత్రమే చూపించారు. అయితే టీఎస్ జెన్కోలో ఉన్న ఖాళీల వివరాలు ఇప్పటికే మన ఛానల్లో పెట్టడం జరిగింది. బైఫర్కేషన్ ఏపీకి ఫేవర్గా జరగడంతో ఏఈ నోటిఫికేషన్ రాకుండా ఆగిపోయింది. అయితే కొత్త ప్లాంట్స్ నిర్మాణం అయిపోతే నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జేఏఓ మరియు జేపీఏ లాంటి పోస్టులు అవసరం ఉన్నందున వచ్చే సంవత్సరం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఫైర్ సర్వీసెస్ మరియు సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్లో నోటిఫికేషన్ తొందరలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. టీఎస్ ట్రాన్స్కోలో జేఏఓ మరియు జేపీఓ నోటిఫికేషన్స్ 2018లో ఇచ్చినందున జేఎల్ఎం మరియు సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నందున ఈ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఏఈ రిక్రూట్మెంట్ కూడా ఎటువంటి ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. టీఎస్ఎస్పీడీసీఎల్ 2018-19లోనే జేఏఓ, జేపీఓ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని 100 ఏఈ, 200 సబ్ ఇంజనీర్ మరియు 1000 జేఎల్ఎం పోస్టులకు అనుమతి కావాలని ఆర్థిక శాఖకు లేఖ పంపింది టీఎస్ఎస్పీడీసీఎల్. వీటికి వచ్చే సంవత్సరం నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. టీఎస్ఎన్పీడీసీఎల్లో ఖాళీల వివరాలని ఇప్పటికే మన ఛానల్ పెట్టడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పుడే అవసరం లేదని టీఎస్ఎన్పీడీసీఎల్ గవర్నమెంట్కు లేఖ పంపింది. ఆర్టిజన్స్ను రెగ్యులరైజ్ చేసినందున సబ్ స్టేషన్ ఆపరేటర్ పోస్టులే లేవని ప్రకటించింది. అయితే 70 ఏఈ మరియు 2,500కు పైగా జేఎల్ఎం పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖకు లేఖ పంపింది. జేఏఓ పోస్టులు కూడా అవసరం ఉన్నందున వీటన్నింటికీ వచ్చే సంవత్సరం నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వచ్చు. టీఎస్పీఎస్సీ వద్ద 142 గ్రూప్ 1, 60 గ్రూప్ 2 మరియు 300కు పైగా గ్రూప్ 3 పోస్టులు పెండింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే క్యాబినెట్ లిస్ట్ ప్రకారం ప్రస్తుతం 461 గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆర్టీఓ పోస్టుకి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి క్వాలిఫికేషన్ చేంజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. క్యాబినెట్ లిస్ట్ ప్రకారం గ్రూప్ 2 568 పోస్టులు, గ్రూప్ 3 751 పోస్టులు మరియు గ్రూప్ 4 1012 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్స్ పోస్టులు అనేవి వివిధ రకాల డిపార్ట్మెంట్స్కు చెందినవి కావడం, కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం పోస్టులు విభజించాల్సిన అవసరం ఉండడం, అలాగే ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉన్నందున ఈ పోస్టుల నోటిఫికేషన్ కోసం వచ్చే సంవత్సరం దాకా ఆగక తప్పదు. అయితే నోటిఫికేషన్ ముందుగా ఇవ్వాలని గవర్నమెంట్ భావిస్తే నోటిఫికేషన్ రిలీజ్ చేసి మిగతా చేంజెస్ని తర్వాత కారిజెండం లాగా రిలీజ్ చేయవచ్చు. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుకి చివరిగా 2012లో నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది గవర్నమెంట్. అయితే దీనిపై కొందరు హైకోర్టుకు ఎక్కడంతో ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో గవర్నమెంట్ వాళ్ళ జీతాలు పెంచింది. అంతేకాకుండా సుప్రీంకోర్టుకి వెళ్లాలని భావించింది. ప్రస్తుతం 500కు పైగా పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీకి ఎటువంటి కరెస్పాండెన్స్ వెళ్ళలేదు. అంతేకాకుండా క్యాబినెట్ లిస్టులో కాంట్రాక్ట్ వాళ్ళు పనిచేయని ఖాళీలు మాత్రమే చూపించారు. మరియు కాంట్రాక్ట్ లెక్చరర్ సర్వీసెస్ని ఇంకో సంవత్సరం దాకా అంటే మే 2022 వరకు పొడిగించారు. దీంతో ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి అప్లై చేయాలంటే అభ్యర్థి ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలి, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే 3 సంవత్సరాల నుండి ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు నోటిఫికేషన్ వచ్చే టైంకి హెవీ ట్రాన్స్పోర్ట్ ఎండోర్స్మెంట్ తీసుకొని ఉండాలి.
ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్స్ ఇవ్వడం, క్యాబినెట్ లిస్టులో 100కి పైగా ఏఎంవేఐ ఖాళీలు చూపించడం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయడానికి కారణాలు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఫైలు ఆర్థిక శాఖకి వెళ్ళకపోవడంతో ఈ సంవత్సరం నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. క్యాబినెట్ లిస్టులో చూపించిన ఏఈ మరియు ఏడబ్ల్యూ పోస్టుల ఖాళీల వివరాలని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. ఇవే ఖాళీలను మన ఛానల్ ఎప్పుడో పోస్ట్ చేసిన విషయం గమనించాలి. క్యాబినెట్ లిస్టులో లేని కొన్ని ఏఈ మరియు ఏడబ్ల్యూ ఖాళీలను కూడా మన ఛానల్ ఎప్పుడో పెట్టడం జరిగింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంత తొందరగా అవసరం, పోస్టు అప్రూవల్ స్టేటస్ ఏంటి, క్వాలిఫికేషన్ వివరాలు ఏంటి లాంటి వివిధ రకాల విషయాలను దృష్టిలో తీసుకొని కొన్ని ఏఈ ఏడబ్ల్యూ పోస్టులను క్లబ్ చేసి మల్టిపుల్ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏడబ్ల్యూ ఇంటర్వ్యూకి డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయినప్పటికీ ఏ భాష మాట్లాడినా మార్కులు వేస్తారు. ఈ పోస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి చెందింది కాబట్టి సెలక్షన్లో గేట్ స్కోర్ తీసుకునే అవకాశం తక్కువ. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే మార్కెట్లో దొరుకుతాయి. ఈ పోస్టులకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంతకు ముందులాగే ఉంటుంది. ఏవైనా మార్పులు జరిగితే ఛానల్లో పెట్టడం జరుగుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రాత పరీక్షకి కనీసం 45 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ దగ్గర ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పోస్టుల వివరాలని ఇప్పటికే మన ఛానల్ పెట్టడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి జరిగిన చేంజెస్పై క్లారిఫికేషన్ కోరుతుంది టీఎస్పీఎస్సీ. పోస్టుల సంఖ్య మారకుండా ఇతర మార్పులు జరిగితే నోటిఫికేషన్స్ 1-2 నెలల్లోగా వచ్చే అవకాశం ఉంది. పోస్టుల సంఖ్య కూడా మారితే ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోవాలి. అప్పుడు నోటిఫికేషన్స్కి 3-4 నెలల సమయం పడుతుంది. పోస్టులకు ఇంటర్వ్యూస్ తీసివేయాలన్న ప్రతిపాదన ఏది ఇప్పటికైతే లేదు. ఏవైనా మార్పులు జరిగితే ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఖాళీలు ఎక్కువగా ఉన్నందున జాబ్ క్యాలెండర్ని ప్రపోజ్ చేసింది క్యాబినెట్. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆర్డర్స్ జారీ చేయలేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ తయారు చేయాల్సి వస్తే 3-4 నెలల సమయం పడుతుంది. దానివల్ల నోటిఫికేషన్స్ 6-12 నెలల సమయం ఆలస్యం అవుతాయి. అంతేకాకుండా కేవలం సర్టెనిటీ ఉన్న పోస్టులు మాత్రమే క్యాలెండర్లో భాగమవుతాయి. చాలా వరకు పోస్టులు మేజర్ కార్పొరేషన్స్లోని ఖాళీలు క్యాలెండర్లో ఇచ్చే అవకాశం లేదు. ఏ పోస్టులు ఏ కేటగిరీ కిందకు వస్తాయో స్పష్టత వచ్చినందున ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అందుకు అనుగుణంగా సర్వీస్ రూల్స్ అమెండ్ చేయాలి. దాని తర్వాత పోస్టుల విభజన అలాట్మెంట్ చేయాలి. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ మరియు అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే చేసిన తర్వాత ఖాళీల వివరాలు సేకరించాలి. వాటిని ఆర్థిక శాఖ ఆమోదించాక రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఇదంతా జరగాలంటే కనీసం 3-6 నెలల సమయం పడుతుంది. అయితే అడ్డంకులు తక్కువగా ఉన్న పోలీస్, ఇరిగేషన్, మేజర్ కార్పొరేషన్స్లోని పోస్టులు మరియు టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్న పోస్టులకు సంబంధించిన ప్రాసెస్ తొందరగా జరిగే అవకాశం ఉంది. వీటికి 2-3 నెలల్లోగా నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జాబ్ క్యాలెండర్ అనేది కేవలం ప్రపోజల్ మాత్రమే. ఇంకా ఎటువంటి ఆర్డర్స్ జారీ కాలేదు. అన్ని పోస్టులకి క్యాలెండర్ తయారు చేయడం అనేది ఫైనాన్షియల్ బర్డెనే కాకుండా ప్రాక్టికల్గా కష్టం కూడా. అంతేకాకుండా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. గవర్నమెంట్ నింపాలనుకుంటున్న 50,000 పోస్టుల్లో చాలా పోస్టులు అన్సర్టెన్. అందువల్ల ఇందులో కొన్ని పోస్టులు మాత్రమే క్యాలెండర్లో ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పోస్టులు క్యాలెండర్ బయట మరియు క్యాలెండర్కు ముందే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏజ్ రిలాక్సేషన్ జీవో అనేది నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే ముందే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వీఆర్ఓల్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అడ్జస్ట్ చేస్తే ఖాళీలేవి మిగలవు. కొత్త పిఆర్సీ అనేది రిక్రూట్మెంట్స్కి వర్తిస్తుంది. 50,000 పోస్టుల్ని ఒకేసారి భర్తీ చేయడం అనేది కష్టమే కాకుండా ఆర్థికంగా కూడా ఇబ్బందే. అందువల్ల నోటిఫికేషన్స్ అనేవి 1-2 సంవత్సరాల పాటు ఫేజ్డ్ మేనర్లో ఇచ్చే అవకాశం ఉంది. కొత్త జోనల్ సిస్టమ్ వల్ల ఖాళీలు అనేవి పెరిగే అవకాశం ఉంది. 50,000 పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికీ ఆమోదం తెలపలేదు. పోస్టుల భర్తీలో ఆలస్యానికి ప్రధానమైన కారణాలు గవర్నమెంట్ అన్ని పోస్టుల్ని ఒకేసారి నింపాలనుకోవడం, డిపార్ట్మెంట్స్ నుంచి స్లో రెస్పాన్స్ ఉండడం, అలాగే ఫార్మాలిటీస్ అనేవి ఎక్కువగా ఉండడం. క్యాబినెట్ లిస్టులో లోయర్ గ్రేడ్ పోస్టుల్ని చూపించకపోవడానికి కారణం ఆ పోస్టులు అవుట్డేట్ అయి ఉండడం మరియు ఆ పోస్టుల్ని కేవలం అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ మీద తీసుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించడం. మొత్తం పోస్టుల్లో పోలీస్ జాబ్స్కి నోటిఫికేషన్ ముందుగా వచ్చే అవకాశం ఉంది. కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం పోస్టుల విభజన జరగకుండా 50,000 పోస్టుల్ని భర్తీ చేయడం కుదరదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో ఖాళీలు చూపించకపోవడానికి లేదా తక్కువగా చూపించడానికి కారణం అవి అంతకుముందే ఆమోదం పొందడం,
కాంట్రాక్టు పోస్టుల్ని లెక్కల్లోకి తీసుకోకపోవడం మరియు కొన్ని పోస్టుల్ని కావాలనే ఇతర అవసరాల కోసం పక్కన పెట్టడం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మెరిటోరియస్ స్పోర్ట్స్మెన్ కి రిజర్వేషన్ మరియు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం జూలై 2021 నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి అప్లై చేయాలంటే అభ్యర్థి పిహెచ్డి చేసి ఉండాలి. క్యాబినెట్ లిస్టులో మున్సిపల్ వార్డ్ ఆఫీసర్స్ పోస్టులని చూపించకపోవడానికి కారణం ఆ పోస్టుల్ని ఇంకా క్రియేట్ చేయకపోవడం. సో ఇదండి మీరు అడిగిన సందేహాలకి నాకు తెలిసిన సమాధానాలు. వీటిపై ఫర్దర్ అప్డేట్స్ అలాగే ఇతర జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్తో టచ్లో ఉండండి.